ఈరోజు శివనగర్లో మన బీసీ బహుజన సంఘం ఉపాధ్యక్షులు శ్రీ చింతం రాజేశ్వర్ గారు ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన మన సంఘ సభ్యులకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముందు మన సంఘానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏందో మనం తెలుసుకుందాం. మన బీసీ బహుజన సంఘం మనది రిజిస్టర్డ్ సంఘం. మన సంఘం కులాల ఐకమత్యానికి, కులాల ఏకీకరణకు, అలాగే ఉపకులాలను కులాలలో విలీనం చేయాలని చెప్పడం కొరకు ప్రయత్నం చేస్తుంది. అందుకోసమే పనిచేస్తుంది. తద్వారా కులాల మధ్య వివక్షణ నిర్మూలన జరుగుతుంది. మన బీసీ బహుజన సంఘం ఏ రాజకీయ పార్టీని విమర్శించదు, అలాగే సమర్థించదు కూడా. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు గొప్పవే. గొప్ప వారు రాజకీయ పార్టీలను నిర్మాణం చేస్తూ అంటారు. కాకపోతే దాంట్లో కొంతమంది నాయకులు మాత్రం చెడ్డవారు వచ్చి చేరి ఇక వాళ్ళు అవినీతికి పాల్పడి ఆ పార్టీకి ఉన్న పేర్లను కూడా, మంచి పేరును కూడా ధ్వంసం చేస్తూ అంటారు. ఒక్క రూపాయి కూడా మనం ఏ పార్టీ నుండి కానీ, రాజకీయ పార్టీల నాయకుల దగ్గర నుండి కానీ ఆశించం. అలాగే మన బీసీ బహుజన సంఘం ఏ ఒక్క నాయకునికి కూడా చెంచాగిరి మాత్రం చేయదు. రాజకీయ పార్టీలైనా నాయకులైనా మన బహుజనుల్ని, పేదవారిని దోపిడీ చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మన సంఘం సహించదు. చట్టబద్ధంగా వారిపై పోరాడుతుంది. పౌర హక్కుల కోసం మనం ఉద్యమం చేస్తాం. అలాగే పౌరులకు తమ విధులేందో మనం వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటాం. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను తయారు చేస్తుంది మన బీసీ బహుజన సంఘం. అలాగే అమ్ముడుపోని ఓటర్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా అంకిత భావం, దేశభక్తి, జాతీయవాదాన్ని మన బీసీ బహుజన సంఘంలోని నాయకులలో పెంచేందుకు ప్రయత్నం చేస్తాం. మన నాయకులకు వ్యక్తిత్వ నిర్మాణం, జవాబుదారీతనం పెంపొందించేందుకు మన బీసీ బహుజన సంఘం ప్రయత్నం చేస్తుంది. మన సంఘం దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పనిచేస్తుంది. అలాగే మూఢనమ్మకాల నిర్మూలనకు తీవ్ర కృషి చేస్తుంది. మనం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మనం ఏదైనా హేతుబద్ధంగా ఆలోచించాలి. ఎవడో ఏదో చెప్పిండు, బాబాగాడు చెప్పిండు, స్వామిగాడు చెప్పిండు, ఎవడో ఏదో చెప్పిండు, తాయెత్తులు కట్టుకోమన్నారు అనేది మనం నమ్మొద్దు. సంఘ సంస్కరణ కోసం మనం పనిచేస్తాం. అలాగే మన బీసీ బహుజన సంఘం సమాజానికి సేవా కార్యక్రమాలు చేసేవారిని గుర్తించి సన్మానిస్తుంది. పేద మధ్యతరగతి వారికి ఆర్థిక సహాయం చేసేవారిని కూడా గుర్తిస్తుంది. వాళ్ళకు సన్మాన సత్కారాలు చేస్తుంది. అంతేగాని ఫోటోలు వీడియోల పిచ్చోళ్ళు ఉంటారు. ఆ పిల్లిలకు, పేరంటాలకు, దినాలకు, వారాలకు పోయి ఫోటోలు దిగి వైరల్ చేసి ఆర్భాటాలు చేసేటోళ్ళకి మాత్రం మన సంఘ నాయకులందరూ దూరంగా ఉండాలి. ఇంకా మన బీసీ బహుజన సంఘ నాయకులలో మనం ఆత్మగౌరవాన్ని నింపుతాం. వాళ్ళు ఏ అగ్రకుల వర్ణ రాజకీయ నాయకులకు కానీ ఇంకెవరికి కానీ తొత్తులుగా, చెంచాలుగా, బానిసలుగా ఉండకుండా బ్రతకాలని, పనిచేయాలని వారిలో చైతన్యం నింపుతాం మనం. మరియు బీసీ బహుజన సంఘం మన కార్యక్రమాల నిర్వహణ కోసం ఇతరులపై ఆధారపడం, ఎవరిని రూపాయి ఆశించం. సొంతంగానే ఖర్చులు భరించుకుంటాం. ఇంకా పేద మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి స్థలం ప్రభుత్వాలే కేటాయించాలి అనేది మన ప్రధాన సిద్ధాంతం. అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే మన కోరిక. మన సంఘం దీని కొరకే ప్రయత్నం చేస్తుంది. మన శివనగర్కు వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన మన సంఘ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. జై బీసీ, జై హింద్. నా పేరు చింతం రాజేశ్వర్, బీసీ బహుజన సంఘం వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ముఖ్య కార్యక్రమానికి వచ్చిన అందరికీ, సంఘ సభ్యులందరికీ వందనాలు. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం అగ్రకులాల గురించి మాట్లాడేదానికన్నా మన గురించి మనం మాట్లాడుకోవడమే కరెక్ట్. ఎందుకంటే బీసీ నాయకత్వానికి మన ఎస్సీ ఎస్టీలకు దగ్గర సంబంధాలు ఉంటాయి. వాళ్ళు అగ్రకులాల ఆధిపత్యాన్ని ఒప్పుకున్నప్పటికీ
మన బీసీ అధికారాన్ని మాత్రం వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు మనకు చాలా దగ్గర తేడా ఉంటుంది. కనుక మనం బీసీ సంఘాలుగా సక్సెస్ కావాలంటే, ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే, రాజకీయ వారసత్వం మనకు రావాలంటే బీసీలు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని పోయి వారి యొక్క స్వగృహాలు పోయి మనంతా ఒక్కటే ఒక తాటిపై నడవాలి అని చెప్పి అది వాళ్ళను చైతన్యపరిచినాడే, ముఖ్యంగా ఓటరు డబ్బులు తీసుకున్నాడే ఇది సాధ్యమైందని నేను భావిస్తున్నా. ఓటర్ పైసలు తీసుకుంటే రేపు మనం పనిపడ్డప్పుడు నీకు పైసలు తీసుకోలేదా, బాగా మాట్లాడతాను అనే సందర్భాలను ఎన్నో స్వయంగా చూసిన. అందుకని ప్రజలారా, మీరు ఓటుకు పైసలు తీసుకోకుండా నిజాయితీ పరునికి ఓటేయండి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అట్లాగే మన యొక్క ధర్మాన్ని కూడా పాటించండి. నీతి నిజాయితీలు పాటించుకుంటూ మన ఒక భారతదేశానికి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటానా. ఈ అవినీతిమయమైన ఈ యొక్క సమాజంలో, చాలా కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉన్న ఈ సమాజంలో బతకడము సామాన్యుడు కష్టమవుతుంది. కనుక నా అభిప్రాయం ఏంటంటే, మీరు అత్యంత నీతి నిజాయితీతో ఉండి మీరు ఓట్లకు అమ్ముడు పోకుండా నిజాయితీతో ఓటు వేయాలని నేను కోరుకుంటానా. అట్లా మేము చైతన్యపరుస్తాం కూడా, మీ ఇళ్ళకి వచ్చి మేము చైతన్యపరుస్తాం. కనుక మీరు మనం అగ్రకులాల్లో మాట్లాడడానికన్నా మన గురించి మనం మాట్లాడుకోవడమే శ్రేయస్కరమని నేను భావిస్తున్నా. ఈ యొక్క మీటింగ్కు గెస్టుగా వచ్చిన ధర్మపురి రావడానికి, అట్లాగే నాయకులకు మరియు మిత్రులకు నా యొక్క నమస్కారములు. జేబీసీ, జై హింద్.